విదేశాల్లో ఉద్యోగం, యూకేలో సెటిల్మెంట్, జీవితాన్ని మార్చేస్తామనే హామీలు, సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఇమేజ్. కానీ ఆ మెరుపుల వెనుక చీకటి కథ ఉందని చెబుతున్నారు బాధితులు. నందూస్ వరల్డ్ పేరుతో గుర్తింపు పొందిన జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని కలలను క్యాష్గా చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందూస్ వరల్డ్ బాధితులు తమ అంతులేని ఆవేదనను సాక్షి టీవీతో పంచుకున్నారు. అది యూకే కళ. విదేశాల్లో మంచి ఉద్యోగం, కుటుంబానికి మంచి భవిష్యత్, ఇలాంటి ఆశలతో ఉన్న వారిని టార్గెట్ చేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో లక్షలాది మంది ఫాలోవర్లు, విదేశాల్లో లగ్జరీ లైఫ్ స్టైల్ చూసిన వాళ్లకు నమ్మకం కలిగేలా కనిపించిన నందూస్ వరల్డ్ అదే నమ్మకాన్ని అవకాశంగా మార్చుకుని జాగర్లపూడి మధుకర్, రమానందన దంపతులు ఉద్యోగాలు, వీసాల పేరుతో తమను సంప్రదించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొదట మాటలు, తరువాత హామీలు, ఆ తరువాత డిమాండ్లు. ఇది నందూస్ వ్యవహారం. బాధితుల ప్రకారం నందూస్ దంపతులు దశల వారీగా డబ్బులు వసూలు చేశారు. ఒక బాధితుడి నుంచే దాదాపు 18,000 పౌండ్లు అంటే 22 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందులో 4,000 పౌండ్లు రమానందన ఖాతాలోకి, 5,000 పౌండ్లు మధుకర్ ఖాతాలోకి, మిగిలిన మొత్తం వివిధ అకౌంట్లలోకి వెళ్లిందని బాధితులు చెబుతున్నారు. ప్రతి పేమెంట్కు ఒక కారణం, ప్రతి కారణానికి ఒక హామీ, అదే నందూస్ దంపతుల ప్లాన్ అని బాధితులు అంటున్నారు. సో జాబ్ 2023కి ఇస్తే నీకు జాబ్ తో పాటు వీసా ఇస్తానన్నారు కాబట్టి దానికోసం అని మేము 18,000 పౌండ్స్ పే చేసామండి. దగ్గర దగ్గర 22 లక్షలు. ఓకే. సో అక్కడ నుంచి ఒక 1.5 year వరకు జాబ్ లేదు, ఏం లేదండి. సో ఎప్పుడు అడిగినా జాబ్ గురించి అడిగినా కానీ ఇదిగో ప్రాజెక్ట్ వస్తుంది అంటూనే ఉన్నాడు, కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఒక 3-4 సార్లు కలిసాను డైరెక్ట్ గా వెళ్ళి. సో ఇప్పుడు రమానందన ఆమెను ఇన్వాల్వ్ చేయొద్దు, ఆమెకు సంబంధం లేదన్నారు, కానీ నేను కూడా సేమ్ రేవతి గారు వేసినట్లే నేను కూడా 4 లక్షల పౌండ్లు 4,000 పౌండ్లు నేను ఆమె అకౌంట్ లో కూడా వేసాను. మరి ఎందుకు వేయించుకున్నారన్నాడు. ఆయన అకౌంట్ లో 5,000 పౌండ్లు నేను పర్సనల్ గా నేను వేసాను. ఆయన ఫ్రెండ్స్ కి చెప్పి రకరకాలుగా 9,000 పౌండ్లు మిగతా ఇంకా వేరే వేరే ర్యాండమ్ అకౌంట్స్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు, దానికే వేసాను. కానీ డబ్బులు కట్టించుకున్న తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఉద్యోగం ఎక్కడా, జాయినింగ్ ఎప్పుడు అని అడిగిన ప్రతిసారి ఒకే సమాధానం: ప్రాజెక్టు వస్తోంది, వచ్చే సోమవారం క్లియర్ అవుతుంది, ఇంకో నెలలో జాబ్లో జాయిన్ అవుతారు. ఇలా రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. గట్టిగా ప్రశ్నిస్తే వాట్సాప్ బ్లాక్లు మొదలయ్యాయని బాధితులు చెబుతున్నారు. కొత్త నంబర్తో ఫోన్ చేస్తే ఎవరు మీరు అని అడిగి విషయం అర్థమైతే ఆ నంబర్ను కూడా బ్లాక్ చేసేవారని ఆరోపిస్తున్నారు. రమానందన అనే ఆమె అకౌంట్ కి కూడా నేను కొన్ని డబ్బులు అయితే పంపించాను. అండ్ ఇంకా నాకు ఒక 6-7 వేరే వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చారు, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో వాటికి కూడా నేను అన్ని కూడా పంపించాను. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఆ జాబ్ వీసా వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారండి. యాజ్ ఎ కన్సల్టెన్సీగా వాళ్ళు నాకు ఏదైతే ప్రామిస్ చేశారో, జాబ్ మీకు చూపిస్తాము, జాబ్ ఇస్తాము, ఇదంతా ప్రాసెస్ జాబ్ కోసమే, కాబట్టి నాకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు అంటే మధుకర్, జాగర్లమూడి గారు. వీసా వచ్చింది, బట్ నేను ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదు. సో ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, హెడ్ ఇట్లా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెకేషన్ కి వెళ్ళాడు, ఇలా ఏదో ఒకటి చెప్తూ కూడా కొన్ని మంత్స్ అనేవి అలా పాస్ చేయించారండి. ఇక నందూస్ దంపతుల కంపెనీల వ్యవహారం బాధితులను మరింత షాక్ కు గురిచేసింది. మైండ్ హెల్త్ సర్వీస్, డెస్టినీ కన్సల్టెంట్స్, ఇలా పెద్ద పెద్ద పేర్లతో కంపెనీలు ఉన్నాయంటున్నారు. కానీ ఆఫీసులు ఎక్కడా, లొకేషన్ ఏదని వెతకడం ప్రారంభిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎక్కడా ఇలాంటి పేరుతో ఆఫీసులు లేవని, చెప్పిన లొకేషన్లు అన్నీ ఫేక్ అని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డబ్బు కట్టిన వాళ్లు ఫోన్లు చేసి నిలదీస్తే ఆఫర్ లెటర్లు మాత్రం ఇచ్చారు. కానీ ఆ సంస్థలకు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదని, ఇంటి అడ్రస్లతో నడిచే పేపర్ కంపెనీలేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఇచ్చిన ఆఫర్ లెటర్లే ఇప్పుడు లీగల్ ఎవిడెన్స్ గా మారాయి. సడన్ గా ఒకసారి కంపెనీ నుంచి, హెచ్ఎంఆర్సీ నుంచి నాకు మెయిల్ వచ్చి మీకు వీసా క్యాన్సిల్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలనుకుంటే 4 రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఉండడానికి మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వీసా తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. సో 1.5 పాటు మేము ఇల్లీగల్ గా బతినట్టు కదండి. 1.5 పాటు మాకు జాబ్ లేకుండా ఇక్కడే ఉన్నాం. అలాగే నా దగ్గర మెయిల్ ఫైల్స్ ఉన్నాయండి, నేను కంపెనీ వాళ్ళకి పెట్టిన మెయిల్ ఫైల్స్
అసలు ఫిజికల్ గా కంపెనీ ఉందేమో చూద్దాం కదా అంటే కంపెనీ లేదు అక్కడ. ఆయన ఇంటి అడ్రస్ పెట్టుకొని ఉంటాయి కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు. అవి ఆ తర్వాత డెస్టినీ కన్సల్టెన్సీ దాని పేరుగా ఉన్నాయి. ఉద్యోగం రాకపోవడం ఒక ఎత్తైతే వీసా సమస్యలు మరో ఎత్తు. ఇప్పటికే డబ్బులు కట్టి ఉద్యోగం రాక ఆవేదనలో ఉన్న బాధితులకు అకస్మాత్తుగా హెచ్ఎంఆర్సీ నుంచి మెయిల్స్ రావడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. యూకే ప్రభుత్వం నుంచి తమకు వీసా క్యాన్సిల్ అయిందని, నెల రోజుల్లో యూకే విడిచి వెళ్లాలని నోటీసులు అందాయని బాధితులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఉద్యోగం లేదు, ఆదాయం లేదు. దీంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. చాలా మంది బాధితులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నామని చెబుతున్నారు. మాకు ఏంటంటే జాబ్ లేకుండా వీసా ఉన్నా కూడా వేస్ట్ అండి. జాబ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ మంత్ మీ అకౌంట్స్ లో శాలరీ పడుతూ ఉంటేనే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఓకే ఇది కరెక్ట్ గానే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు వీసా వచ్చినా కూడా జాబ్ చేయకుండా నాకు అకౌంట్ లో శాలరీ పడకపోతే ఆ వీసా అనేది ఇన్వాలిడ్ గా అయిపోతుంది. నందూస్ వరల్డ్ పేరుతో జరిగిన మోసంలో బాధితులందరూ ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తున్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఆఫర్ లెటర్లు, ఈమెయిల్స్, హెచ్ఎంఆర్సీ నోటీసులు, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. బాధితులు ముందుకు వచ్చి తమ అనుభవాలను బయటపెడుతున్నారు. ఉద్యోగాల కల చూపించి జీవితాలను చీకటిలోకి నెట్టారంటూ జాగర్లపూడి మధుకర్, రమానందనలపై లీగల్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ కేసులో నిజాలు ఏంటి, ఆరోపణలకు సమాధానాలు ఏంటి అనేది ఇప్పుడు చట్టపరమైన విచారణలో తేలాల్సి ఉంది.